నేను ఒక్కటి ఏం చెప్పగలుగుతానంటే, ఇప్పుడు వరకు జరిగింది ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఏం జరగకుండా ఉండొద్దంటే ఫస్ట్ అతను డీటెయిల్స్ అంటే మనం ముందుగా కనుక్కోవాలి ఎవరు ఏంటిదని చెప్పి. అండ్ ఏదన్నా తప్పుగా అనిపిస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మేడం సార్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ. ఈ హిందూ అమ్మాయి అంటే మన హిందూస్ జోలికి అసలు రావద్దు అని చెప్పి నేను అది అలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాటింగ్ ఉంది సార్, నా దగ్గర చాటింగ్ ఉంది. అండ్ అమ్మాయిలు బయటికి రావద్దు అనుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పరువు అని చెప్పి భయపడుతున్నారు ఆ అమ్మాయిలు. నా దగ్గర రికార్డింగ్ ఉందని చెప్పాను కదా సార్. ఆ అమ్మాయి తరఫు నుంచి వాళ్ళ అన్న మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళు భయపడి బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అతను చెప్పారు సార్. ఆల్మోస్ట్ 30 lakhs వరకు తీసుకున్నారు సార్ మొత్తం కలిపి, విత్ ల్యాండ్ ఎవ్రీథింగ్. అండ్ వినిపిస్తాను. సారీ, నా పేరు పక్కన పెట్టింది కానీ మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారన్నా? నవాజ్ పెళ్ళాం ఇచ్చిందమ్మా. ఏం పేరు? నవాజ్ పెళ్ళాం పేరు నసీమా ఇచ్చింది. ఓకే, అప్పుడు మీరు కొట్లాడుకుంటున్నారు కదా. ఓకే ఓకే ఓకే. మీరు అంటే కొట్లాడుకుంటే మీరు నా ఫోన్ ఎత్తలేదు అప్పుడు. అవునవును, పర్వాలేదు. బాగానే వాడిని మీడియాకి వెళ్తాడు, అదే బాగానే వెళ్తాను. వాడిని అప్పుడంతా నాకు పట్టిస్తే నేను కూడా దూరతా ఎంటర్ అవుతా. నేను రెడీ ఉన్నాను. కానీ ఒక్క నిమిషం అన్న, నేను ఒకటి మీకు మీ దగ్గర 30 lakhs తీసుకున్నాడు కదా, నా దగ్గర ఎంతో 35-40 వరకు పోయింది మాది. నా లైఫ్ పాడైపోయింది, వాళ్ళ తమ్ముళ్ళు నన్ను పాడు చేశారు. అవును తెలుసు, వాళ్ళందరూ దొంగ నా కొడుకులు ఫస్ట్. వాడి పేరు తెలుసు, అందరి నంబర్ నా కాడ ఉన్నాయి. వీడున్నాడు కదా అన్న, ఎవరు అదే నవాజ్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ రేణుకాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదా అన్న. వాడు నిన్ను చేసుకునేది 5వ దానివో 8వ దానివో, నువ్వు 3వ దాని కూడా మీడియా ముందు చెప్తున్నాడు, తప్పు అది. నువ్వు 5వ దానివో 8వ దానివో. నువ్వు నా నుంచి హెల్ప్ కావాలని నేను లైవ్ ఇస్తా. నేను కూడా రెడీగా ఉన్నాను. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న. నాకు ఏంటంటే వాళ్ళందరూ నా మీద ఈ రికార్డింగ్ లో మీరు విన్నారనుకుంటా. నేను 5వ దాన్నో 8వ దాన్నో కూడా కన్ఫర్మ్ గా తెలియదు అని చెప్పి ఈ రికార్డింగ్ నేను మీకు పంపించమంటే నేను పంపిస్తాను. అది మీరు ఫర్దర్ గా మీరు మీ గ్రూప్ లో షేర్ చేసుకోవచ్చు అని. సారీ, మేమా హైదరాబాద్ కుకట్పల్లి. ఈ కేసు నుంచి ఇక్కడి వరకే హిందూ అమ్మాయిల జోలికి ఏ ముస్లిం వెధవ కానీ రాకుండా ఉండాలంటే ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇది ఒక రోల్ మోడల్ ఉండాలి ప్రతి ముస్లిం వాడికి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఉండాలి కేసు. మళ్ళీ ఎలాంటి వాడు ఏ హిందూ అమ్మాయి జోలికి వస్తే వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అంటే ఇక్కడ వచ్చే జడ్జిమెంట్ వల్లనే వాడికి ఒక రియలైజేషన్ ఉండాలి అట్లాంటి వాళ్ళ కోసమని మేము పోరాడుతున్నాము. ఇది కేసు ఇట్లానే ప్రొలాంగ్ అయితే మాత్రం మేము మహారాష్ట్రలో చట్టాలు వచ్చాయి కదా, అలాంటి చట్టం కూడా మన తెలంగాణలో రావాలని మేము గట్టిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. మనం మళ్ళీ లవ్ జిహాద్ అనే పేరు మనం వినవద్దు. ఇది లాస్ట్ ఉండాలి. ఈ కేసుతోని లాస్ట్ ఎండ్ అయిపోవాలి. కామాస్ మాత్రం వెళ్ళొద్దు.